హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ అందరికీ ఆర్ఆర్బీ జేఈ 2024 డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలా జరుగుతుందో, ఏ డాక్యుమెంట్స్ మీకు కావాలో, అక్కడ ప్రొసీజర్ ఏం జరుగుతుంది, ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఇవన్నీ నేను నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను. యాక్చువల్గా నా డీవీ డేట్ 30/07/2020 5th ముంబైలో జరిగింది. యాక్చువల్గా నేను ముంబై బోర్డుకి అప్లై చేశాను, అందువల్ల అక్కడ జరిగిందనమాట. సో ఈ డీవీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఏదైతే ఉందో 3 స్టెప్స్లో జరుగుతుంది. అందులో ఫస్ట్ మాన్యువల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. అంటే ఇది అక్కడ క్లర్క్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరైనా సరే మన ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండ్ జెరాక్స్ని వీళ్ళు చెక్ చేస్తారు. రెండోది ఏంటంటే, మనం కొన్ని డాక్యుమెంట్స్ని ఆన్లైన్లో అప్లోడ్ చేస్తాం. ఆన్లైన్లో అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ని ఆన్లైన్ వెరిఫికేషన్ చేస్తారు. అది కూడా మనం అక్కడికి వెళ్ళిన తర్వాత. ఓకేనా? ఈ 2 స్టెప్స్ అయిపోయాక 3rd స్టెప్లో ఏంటంటే, ఏదో ఒక హయ్యర్ లెవెల్ ఆఫీసర్స్ లైక్ ఐఆర్ఎంఎస్ చేసిన వాళ్ళు కానీ, లేదా ఐఏఎస్ లెవెల్ వాళ్ళు కానీ, లేదా ఐఏఎస్ లెవెల్లో ఆఫీసర్స్ ఎవరో ఒకరు ఏంటంటే ఫైనల్గా చెక్ చేసి సైన్ చేస్తారు. ఇది అయిపోయిన తర్వాత ఇందులో వెరిఫికేషన్ అయిపోయినట్టు. సో నేను ఇప్పుడు ఇందులో మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేది నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఏంటంటే, మీ యొక్క డీవీ కాల్ లెటర్. ఎవరికైతే డీవీ డేట్ ఇచ్చి దానికి ఒక కాల్ లెటర్ ఇస్తాడు కదా, మెయిల్కి పంపించారు కదా, డౌన్లోడ్ చేసుకుని కంపల్సరీగా పట్టుకెళ్ళాలి. ఇది త్రూ అవుట్ మీ మెడికల్ డీవీతో పాటు మెడికల్ అయ్యేంత వరకు కూడా మీతో పాటు మీరు క్యారీ చేయాల్సిన డాక్యుమెంట్. 2 CBT 1 అండ్ CBT 2 ఎగ్జామ్స్ జరిగినప్పుడు మనకి మన ఆన్లైన్ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ స్లిప్ వాళ్ళు లింక్ చేసుకుని సెకండ్ స్లిప్ మనకి ఇస్తారు కదా, ఆ సెకండ్ స్లిప్స్ CBT 1 CBT 2 2 కూడా పట్టుకెళ్ళాలి. 2 కంపల్సరీగా పట్టుకెళ్ళాలి. ఒకవేళ మీరు ఎక్కడైనా అలాంటి స్లిప్స్ పడేసినట్లయితే అట్లీస్ట్ మీ డీవీ డౌన్లోడ్ చేసుకున్నది ఉంటుంది కదా, అడ్మిట్ కార్డుది, CBT 1 అండ్ CBT 2 మీరు డౌన్లోడ్ చేసుకునే అడ్మిట్ కార్డ్ ఏదైతే ఉందో, డౌన్లోడెడ్ అడ్మిట్ కార్డ్ ఆఫ్ CBT 1 అండ్ CBT 2 అదైనా పట్టుకెళ్ళాను. యాక్చువల్గా నేను CBT 1 CBT 2 ఎగ్జామ్స్ రాసిన తర్వాత మనకి ఇస్తారు కదా రేట్ను, ఆ ఫైల్స్ అనేది పడేసాను ఎక్కడో. అది నాకు పట్టుకెళ్ళాలని కూడా తెలియదు ఫస్ట్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన అడిగితే నా దగ్గర అవి లేవని చెప్పి ఈ 2 నేను సబ్మిట్ చేశాను. సో అవి యాక్సెప్ట్ చేశారు వాళ్ళు. దీని తర్వాత ఫోటో ఉండాలి. సేఫ్ సైడ్ వాళ్ళైతే ఒకటే తీసుకున్నారు, బట్ మనల్ని వాళ్ళు అడిగినట్టు సేఫ్ సైడ్ 6 తెమ్మన్నారు కాబట్టి 6 పట్టుకెళ్ళాను. ఓకేనా? ఆ తర్వాత చేయాల్సిన పని ఏంటంటే, మెయిన్ SSC మార్క్స్ మేము SSC. ఈ యాక్చువల్గా మన ఏపీ తెలంగాణలో ఏంటంటే ఒకటే సర్టిఫికేట్ ఉంటుంది. బయట వాళ్ళకి ఏంటంటే సర్టిఫికేట్ ఒకటి ఉంది అండ్ మార్క్ షీట్ ఇంకోటి ఉంది. అలా మీ దగ్గర కూడా 2 ఉన్నట్లయితే 2 పట్టుకెళ్ళండి. నెక్స్ట్ కావాల్సింది డిప్లొమా ప్రొవిజనల్ అండ్ సెమిస్టర్ వైజ్ మార్క్ షీట్స్ కంపల్సరీగా పట్టుకెళ్ళాలి. ఇవి కానీ పట్టుకెళ్ళకపోతే మళ్ళీ బ్లాక్ డేట్లో సబ్మిట్ చేయమని అడుగుతారు. దీని తర్వాత ఇది అంటే ఓన్లీ డిప్లొమా వరకే చేశారు, ఇంటర్ చేయలేదు, బీటెక్ చేయలేని వాళ్ళకి ఈ 2 సర్టిఫికేట్స్ సరిపోతాయి. అలా కాకుండా కొంతమంది ఇంటర్ ప్లస్ బీటెక్ చేసి ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇంటర్ మార్క్ షీట్స్ అండ్ బీటెక్ ఓడి CMM అండ్ సెమిస్టర్ వైజ్ మార్క్ షీట్స్ ఇవి కంపల్సరీగా పట్టుకెళ్ళాలి. కొన్ని యూనివర్సిటీకి ఏంటంటే CMM ఒక్కటే ఇచ్చి సెమిస్టర్ వైజ్ మార్క్ షీట్స్ ఇవ్వట్లేదు. అలా అయినా పర్లేదు, అట్లీస్ట్ ఓడి సెమిస్టర్ వైజ్ మార్క్ షీట్స్ అయినా ఉండాలి, లేదా ఓడి CMM అయినా ఉండాలి. ఈ 2 కంపల్సరీ ఏదో ఒకటి ఉండాలి. ఈ 2 అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్. మీరు ST అయితే SC అయితే SC పట్టుకెళ్ళాలి, ST అయితే ST పట్టుకెళ్ళాలి, OBC అయితే OBC నన్ క్రీమీ లేయర్ పట్టుకెళ్ళాలి కంపల్సరీగా. ఇందులో OBC వాళ్ళు OBC డిక్లరేషన్ ఫామ్ అని ఒకటి ఉంటుంది, అది కూడా పట్టుకెళ్ళాలి కంపల్సరీగా. ఓకేనా? ఇందులో నేను OBC అని అన్నాను కదా, ఈ OBC వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ మనం ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఏ OBC అయితే అప్లోడ్ చేశారో ఆ OBC కంపల్సరీగా చెక్ చేస్తున్నారు, అప్లోడెడ్ OBC. ఓకేనా? వీటితో పాటు రైల్వే ఫార్మాట్ OBC అది కూడా పట్టుకెళ్ళాలి. దీంతోపాటు యాక్చువల్గా ఈ 2 సరిపోతాయి. ఇన్కేస్ సేఫ్ సైడ్ మీకు ఇంకా టైం ఉన్నట్లయితే ఆన్లైన్ OBC రీసెంట్గా చేసుకుంది ఏదో ఒకటి ఉంటుంది కదా, మన మీ సేవ దగ్గర తీసుకుంది, అది కూడా పట్టుకెళ్ళండి. ఈ 2 అయితే కన్ఫామ్గా చెక్ చేస్తున్నారు. ఏ ఆన్లైన్ అప్లికేషన్ మనం అప్లోడ్ చేసినప్పుడు పెట్టిన OBC అండ్ రైల్వే ఫార్మాట్ OBC ఇది అయిపోయింది. తర్వాత OBC డిక్లరేషన్ కూడా పట్టుకెళ్ళాలి. వీటితో పాటు ఎవరైనా సరే ఎవరైతే వర్కింగో వాళ్ళు
నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కన్ఫర్మ్గా పట్టుకెళ్ళాలి. ఇది మర్చిపోకండి. వీటితో పాటు ఆధార్ కార్డ్. ఓకే కదా, ఇది అయిపోయింది. సో కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవన్నమాట. ఇప్పుడు నేను అక్కడ ప్రొసీజర్ ఎలా ఉండిద్దో నేను నీకు చెప్తా. ఫస్ట్ మీరు వెళ్ళిన వెంటనే సిగ్నేచర్ చేస్తారు, సిగ్నేచర్ చేయించుకుంటారు. సెకండ్ ఏంటంటే బయోమెట్రిక్ అథెంటికేషన్, అంటే మన CBT 1 CBT 2లో మనం వేలి ముద్రలు వేస్తాం కదా, అదన్నమాట. ఇక్కడ కూడా వేయించుకుంటారు. తర్వాత మనం మోల్స్ అనేవి చెక్ చేస్తారు, మోల్స్ చెక్ చేస్తారు. ఓకే కదా, మోల్స్ చెక్ చేస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారంటే మోల్ చెకింగ్ కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి అసలైన ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. DV ఫస్ట్ ఇది ఏంటంటే మాన్యువల్ DV అని అనుకోవచ్చు మనం దీన్ని. ఈ DVకి క్లర్క్ లెవెల్ ఆఫీసర్స్ ఒక 3 ఉంటారు మీ దగ్గర. అక్కడ కూర్చొని ఇందాక నేను చెప్పిన సర్టిఫికేట్స్ ఏవైతున్నాయో SSC, డిప్లొమా, ఇంటర్ ఉంటాయి, ఇంటర్ చేసిన వాళ్ళకి బీటెక్, ఇవన్నీ అన్ని మార్క్ షీట్స్ చెక్ చేస్తారు. OBC, తర్వాత NOC, తర్వాత ఆధార్. సో ఇలా నేను పైన ఏవైతే డాక్యుమెంట్స్ గురించి చెప్పినా అవన్నీ కన్ఫర్మ్గా చెక్ చేస్తారు. ఒరిజినల్స్ పట్టుకెళ్ళాలి. వీటితో పాటు ఒక సెట్ జిరాక్స్ పట్టుకెళ్ళండి. ఈ జిరాక్స్ పైన ఏంటంటే మీరు కిందన మీకు ఏముంటుందంటే ఏమంటారు, ఈ జిరాక్స్ పైన సెల్ఫ్ అటెస్టెడ్ అని లిక్ చేసి, యాక్చువల్లీ సెల్ఫ్ అటెస్టెడ్ అని రాసి దానిపైన మీ సిగ్నేచర్ ఏదైతే ఉందో అలా సిగ్నేచర్ చేసి మీ DV డేట్ ఏదైతే ఉందో ఆ DV డేట్ ఇందులో కింద రాయాలి. అలా ప్రతి జిరాక్స్ మీద రాయాలి. ఇది మస్ట్ అండ్ షుడ్. సో ఇది మాన్యువల్ DV అయితే ఇలా జరుగుతుంది అనమాట. వీటితో పాటు ఏంటంటే మిమ్మల్ని యాక్చువల్గా CBT 1 CBT 2 అడ్మిట్ కార్డ్స్ తెమ్మన్నారని చెప్పాను కదా, అది ఎందుకు తెమ్మంటారంటే యాక్చువల్గా మనం వెళ్ళిన తర్వాత ఒక DV ఫామ్ ఒకటి ఇస్తారన్నమాట. బయోడేటా ఫామ్ అని అనొచ్చు, DV ఫామ్ అని అనొచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ఆ ఫామ్లో మీ డీటెయిల్స్, నేము, తర్వాత ఫాదర్ నేము, అడ్రస్సు, ఇలా ఈ ఫిల్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఇలాంటి ఫిల్ చేసిన తర్వాత ఏంటంటే మన ఫోటో అటెస్ట్ అంటే ఫోటో అతికిస్తాం. దానికి అతికించిన తర్వాత దానిపైన డిక్లరేషన్స్ అని చెప్పి 3 ఉంటాయి. అందులో ఫస్ట్ ఇది ఏంటంటే CBT 1 మనం ఏ ఎగ్జామ్ రోజు అయితే ఏ డేట్ని అయితే రాసామో ఆ డేటు ఆ షిఫ్ట్ యొక్క డిక్లరేషన్ ఉండేది. ఆ డిక్లరేషన్ మనం ఇక్కడ రాస్తాం. తర్వాత CBT 2 కూడా మన డేటు మన షిఫ్ట్ చూసుకొని వాళ్ళు ఇచ్చిన ఒక ఏ షిఫ్ట్లో ఏ డిక్లరేషన్ అనేది ఒక పేపర్ మనకి ఇస్తారు వాళ్ళు. ఆ పేపర్ని తీసుకొని ఆ డిక్లరేషన్ కూడా ఇక్కడ రాస్తాం. తర్వాత కొత్తగా ఏంటంటే ఇంకో డిక్లరేషన్ కూడా అక్కడ మనకి ఇచ్చిన ఫామ్ మీద ఉంటుంది. ఆ డిక్లరేషన్ కూడా రాస్తాం. 3 డిక్లరేషన్ రాసి సైన్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేస్తాం. ఇంతటి వరకు మాన్యువల్ DV ఇలా జరుగుతుంది. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఏంటంటే మనం ఆన్లైన్లో అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్, ఆన్లైన్లో మనం ఏవైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసామో ఆ డాక్యుమెంట్స్ని మళ్ళీ వీళ్ళు చెక్ చేస్తారనమాట. సో అవి ఎక్కడ అప్లోడ్ చేస్తారని నేను చెప్తా చూడండి మీకు. ఇప్పుడు యాక్చువల్గా మనకి ఒక పోర్టల్ ఉండేది. ఆ పోర్టల్ ఏంటంటే ఇది మీకు ఒకవేళ తెలియకపోతే డైరెక్ట్ సింపుల్గా ఏమంటారు RRBJEE ఈ డాక్యుమెంట్స్ అప్లోడ్స్ అని సెర్చ్ చేసినట్టు ఇది పైన వచ్చింది. ఈ ప్రొఫైల్ ఓపెన్ చేసిన తర్వాత ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత కొంచెం స్లో ఉంది. ఓపెన్ చేసిన తర్వాత ఏంటంటే మీ రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత యాక్చువల్గా మీరు ఫస్ట్ టైం ఇప్పటివరకు లేదనుకోండి, ఫస్ట్ టైం లాగిన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ రోల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా ఎంటర్ చేసిన జనరేట్ పాస్వర్డ్ క్లిక్ చేయాలి. చేసిన తర్వాత అదొక పాస్వర్డ్ జనరేట్ చేస్తుంది. ఆ పాస్వర్డ్ని మనం ఏంటంటే ఇక్కడ ఈ రోల్ నెంబర్ పాస్వర్డ్లో పెట్టి క్యాప్చా ఎంటర్ చేసినట్టు లాగిన్ అవుతుంది. లాగిన్ అయిన తర్వాత మనకి ఏమవుతుందంటే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ ఓపెన్ తర్వాత అక్కడ మనకి కొన్ని డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయమంటాడు. అవి ఎలా ఉంటాయంటే సేమ్ ఇలాగే, అంటే ఫోటో పెట్టమంటాడు, ఫోటో అప్లోడ్ చేయమంటాడు, అప్లోడ్ చేస్తారు. సిగ్నేచర్ అప్లోడ్ చేయమంటారు, అప్లోడ్ చేస్తారు. తర్వాత ఏంటంటే SSC అని చెప్పి కాలం ఉంటుంది. దాని మీద ఏంటంటే పాసింగ్ డేట్ ఒకటి, ఇష్యూ డేట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అని ఉంటాయి అన్నమాట. మన సర్టిఫికేట్ మీద ఉన్నవి పాసింగ్ డేటు, ఇష్యూ డేటు మెన్షన్ చేయాలి. మనం మెన్షన్ చేసిన తర్వాత KB అంటే ఇప్పుడు SSC సర్టిఫికేట్ని 300 KB కన్నా తక్కువే లేదా 300 KBకి ఈక్వల్ కన్నా దానికి మించి ఉండకుండా అప్లోడ్ చేయాలి. SSC సేమ్ డిప్లొమా కూడా అలానే అనమాట. పాసింగ్ డేటు, ఇష్యూ డేట్ ఉంటుంది, అది కూడా అక్కడ మెన్షన్ చేసి, సో రోల్ నెంబర్ కూడా సర్టిఫికేట్ నెంబర్ అడుగుతాడు. అది ఆ సర్టిఫికేట్ నెంబర్ కూడా మీరు మెన్షన్ చేయాలి. ఇంకా 300 KB కన్నా లెస్ దాన్ ఇది నేను కూడా అప్లోడ్ చేయాలి. యాక్చువల్గా ఈ డిప్లొమా ప్లస్ సెమ్ వైజ్ మార్క్ షీట్స్ని మెర్జ్ చేసి ఒక PDF కింద చేసి దాన్ని అప్లోడ్ చేయండి. ఓకే కదా, అప్లోడ్ చేయండి. నెక్స్ట్ ఒకవేళ ఇంటర్ ఉన్న వాళ్ళు ఇంటర్ అప్లోడ్ చేస్తారు. ఈ 2 అయిపోయిన తర్వాత ఏంటంటే బీటెక్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ వస్తాయి కాబట్టి అక్కడ వాళ్ళు ఇచ్చిన కాలంలో OD CMM కంపల్సరీగా అప్లోడ్ చేయండి. ఆ డేట్స్, సర్టిఫికేట్స్, మీరు డిగ్రీది ఏదైతే ఉందో డిగ్రీ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయండి. నేను అదే ఎంటర్ చేశాను. అక్కడ వాళ్ళు అది యాక్సెప్ట్ చేస్తారు కూడా. సో అది మీరు అప్లోడ్ చేయండి. ఈ 2 అయిపోయిన తర్వాత OD CMM ఈ 2 అయిపోయిన తర్వాత అడిషనల్ డాక్యుమెంట్స్ అని చెప్పి కొన్ని ఉంటాయి. అడిషనల్ డాక్యుమెంట్స్లో ఏంటంటే మీరు కంపల్సరీగా అప్లోడ్ చేయాల్సింది, మీరు SC అయితే SC క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. SC, ST ఆర్ OBC. మీరు OBC అనుకోండి, OBC దాన్ని నేనేం చేశానంటే ఓల్డ్ ఫార్మా అంటే మనం అప్లై చేసినప్పుడు ఏదైతే పెట్టామో ఆ ఓల్డ్ OBC
ఓల్డ్ ఓబీసీ, తర్వాత రైల్వే ఫార్మట్ ఓబీసీ, తర్వాత ఏంటంటే రీసెంట్గా తీసుకున్న ఆన్లైన్ మీ సేవ ఓబీసీ, ఈ 3 కూడా మెర్జ్ చేసి ఒక పీడిఎఫ్లో అప్లోడ్ చేశాను. నేను ఆల్రెడీ వర్కింగ్ కాబట్టి ఎన్ఓసీ కూడా అప్లోడ్ చేశాను. వీటితో పాటు ఆధార్ కార్డు కూడా అప్లోడ్ చేశాను. సో అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ అయితే ఇవే. మీరు అక్కడ డీవీ దగ్గర కంగారు పడాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు కన్ఫర్మ్గా కోఆపరేట్ చేస్తారు, ఈ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తారు. సో ఇది కంప్యూటర్ డీవీ. ఇది కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే 3, ఏదో ఒక హై లెవెల్ ఆఫీసర్ ఐఆర్ఎంఎస్ కానీ ఈఎస్ కానీ ఐఏఎస్ లెవెల్లో ఒక ఆఫీసర్ ఉంటారు. ఇక్కడ పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ అందరూ వెరిఫై చేసేస్తారు కాబట్టి ఇది 2-3 మినిట్స్లో లేదా 5 మినిట్స్లో అయిపోయింది. ఇది కూడా అయిపోయిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ మనతో సిగ్నేచర్ చేయించుకుంటారు. మనతో సిగ్నేచర్ చేయించుకున్న తర్వాత మన హ్యాండ్కి అంటే ఏమంటారు సిగ్నేచర్ చేయించుకొని క్లర్క్ మనతో సైన్ చేయించుకుంటాడు. సైన్ చేయించుకున్న తర్వాత మన డీవీ అయిపోయిందని చెప్పి డీవీ కంప్లీటెడ్ అని చెప్పి మనకి మెడికల్ ఎక్కడనేది మెడికల్ ఎక్కడనేది చెప్తారనమాట. మెడికల్ సెంటర్ అనేది చెప్తారు. అది చెప్పిన తర్వాత మన చేతికి ఒక రిస్ట్ బ్యాండ్ అనేది తగిలిస్తారు. ఆ రిస్ట్ బ్యాండ్ని మనం డీవీతో పాటు మెడికల్ అయ్యేంత వరకు జాగ్రత్తగా ఉంచుకోవాలి. సో ఇవే అన్నమాట. ఇందుకు మించి ఏమి ఉండదు. డీవీ ఇలాగే ఉండేది. కంగారు పడుకొని కూల్గా ఉండండి. ఏవైనా లేకపోయినా సరే మీ బ్లాక్ డేట్లో మళ్ళీ సబ్మిట్ చేయమని అడుగుతారు. సో కంగారు పడకుండా ఉండండి. వీటన్నిటితో పాటు ఇంకొకటి ఏంటంటే మీ దగ్గర ఏదైనా లేకపోయినా అక్కడ ఎక్కువ టైం పడుతున్నా పేషెన్స్ మెయింటైన్ చేయండి అనమాట. అరవకండి, అవతలతో ఆర్గ్యూ చేయకండి. సో అది మాత్రం కంపల్సరీ ఫాలో చేయండి. వీడియో ఎక్కువైంది, కాకపోతే ఈ మాత్రం ఉంటే క్లియర్గా అందరికీ అర్థమవుతుందని చేశాను. సో నెక్స్ట్ రేపు కన్ఫామ్గా మెడికల్ ఎలా జరిగింది అనేది అప్లోడ్ చేస్తాను. సో ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ.